జూలై 6వ తేదీన ఇచ్చిన 158 జీవోని అమలు చేస్తున్నాం అని. ఆ జీవో ఎవరు ఇచ్చారు? జగన్ గారు ఇచ్చారు. ఇందులో పెద్ద బ్రహ్మరహస్యం ఏం లేదు. మళ్ళీ దీనికి పబ్లిసిటీ ఏంటి? ఈ గవర్నమెంట్లో పబ్లిసిటీ ఏమో పీక్స్లో ఉంటుంది, పని ఏమో వీక్గా ఉంటుంది. మొత్తం పబ్లిసిటీ మీదే బతుకుతున్నారు. పోనీ మీరంతా మీరేనా చేశారా? ఎప్పుడు కూడా ఇగో మీకు కావాలంటే ఆ రోజు ఏమేమి కమిటీ చెప్పింది అనేది కంప్లీట్ డీటెయిల్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలన్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయమని చెప్పాం. ఇవన్నీ అబద్ధాలా? 6 గ్రామాలు వదిలేసిన మాట అబద్ధమా? 2180 ఎకరాలు వెనక్కి తిరిగిచ్చి సర్వే చేసి వాళ్ళకి అప్పగించిన మాట అబద్ధమా? ఇప్పుడు ఏంటంటే మిగిలిపోయిన భూముల్ని ఉచిత రిజిస్ట్రేషన్ చేయడానికి మీరు మెమో ఇచ్చి, ఆ మెమో కూడా ఏంటి 158 జీవోని అమలు చేస్తూ మెమో అది. కాబట్టి ఏంటంటే మీరు చేసింది మీరు చెప్పుకోండి, పక్కోడు చేసిందని మీ ఖాతాలో వేసుకుంటే అది మీకే సిగ్గుచేటు. దీనే క్రెడిట్ చోరీ అంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇగో ఆ రోజుల్లో పత్రికలు వచ్చిన వార్తలు, జిఎంఆర్కి జీ హుజూర్, కార్పొరేట్ కంపెనీ